చార్ట్ ఇస్తే మనకి శ్రీ సాయి సరపు నుంచి ఏపీ 149 అండి. రేపు 26 పంటకాలానికి ద బెస్ట్ లావుల్లో మంచి వెరైటీలు కావాలి. అన్ని రకాలుగా రైతు సేఫ్ జోన్లో ఉండాలి. ఏ విషయాల్లోనంటే వైరస్ విషయంలోనూ, వర్షాలు అధికమైతే తాళ విషయంలోనూ, అలాగే అధిక దిగుబడి బాగా కాపు విషయంలోనూ, ఏదైనా వర్షాలు తక్కువైనా సరే బెట్టకుంటుంది. అంటే బెట్టకొస్తే వాతావరణం వేడి వాతావరణం మీద వైరస్లు వస్తాయి. ఈ వైరస్లను తట్టుకొని మనకున్నటువంటి పరిస్థితుల్లో ఎట్టకొట్ట బాగా కష్టపడి కాపించకపోయి వైరస్లు వస్తేనేమో ఆగిపోతాయి, కాపిస్తేనేమో బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ ఏదైనా నవంబర్ డిసెంబర్లో వర్షాలు పడి తాళవుతాయి. సో మరి అలాగే ఈ సమస్యలు తట్టుకొని ఉన్న కాసిన కాయలు మార్కెట్ తీసుకెళ్తే కొద్దిగా అటు ఇటు రేటు పడతాయి. కానీ ఇవన్నిటిలో మనకి అన్ని ప్లస్గా ఉండే వెరైటీ శ్రీ సాయి సర్పు నుంచి ఏపీ 149 అండి. ఇది లావ్ సెగ్మెంట్ 341 సారీ ఆర్మూరు, అలాగే సూపర్ 10, అలాగే 334 ఈ 3 వెరైటీలకి ఆల్టర్నేషన్గా వాటికి బదులుగా ఇది దానికి లెక్క అంటే సపరేట్ వెరైటీ. కానీ లావుల్లోనే అలాగని 341లో కలవదు, అలాగని నెంబర్ 5లో కలవదు, అలాగని నెంబర్ 5 క్రాసింగ్లో కలవదు. వాటి కొద్దిగా యువతలో లెఫ్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనకి భయమైన సమస్యలకు 5 ఉన్నాయి కదా, వైరస్, కాపు పడ్డ తర్వాత కూడా వర్షాలు అయితే తాలు, అధిక వర్షాలు అయితే తాలు, అధిక బెట్ట అయినా కానీ వైరస్, అలాగే నవంబర్ డిసెంబర్లో తుఫాన్లు పడితే తాలు, అలాగే మార్కెట్కి పోతే మార్కెట్ ధర పెద్దగా లేకపోవటం. 5 సమస్యలు ఇందులో ఉండవండి. బికాజ్ ఆఫ్ ఇది మంచి వైరస్ టాలరెన్స్, అలాగే కాపు దగ్గర, పచ్చికాయ బాగా నలుపు, అలాగే కోతకులు అనుకూలం. లావుల్లో కామన్ కోతకులు అనేది తక్కువ ఎక్కువ అనేది మీకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే నవంబర్ డిసెంబర్లో వర్షాలు పడ్డా తాలు కాదు. మార్కెట్కి పోతే 5 ప్లస్ ఏంటంటే మార్కెట్కి పోతే ఖచ్చితంగా ఈ షార్క్ 1, ఆర్మూరు, 334, సూపర్ 10, ఓపీలు అన్నింటికన్నా 1000 అదనంగానే ఉంటుంది. అంత బెస్ట్ వెరైటీ. అలాగే కాటాలు బాగా వస్తాయి, ఆరుదల బాగుంటుంది, వర్షాలకు తాళవు, చేలో పోసుకున్న 7-8 రోజులకి మంచిగా పూర్తి డ్రై అయిపోతాయి, కాటాలు బాగా వస్తాయి. సో తోడేం చాలా మందంగా ఉంటుంది, పచ్చికాయ నలుపు ఉంటుంది, దగ్గర కాపు, అధిక వర్షం ఇక్కడ మనకి గడ్డి ఉన్నా సరే వైరస్ని తట్టుకుంటుంది, నల్లిని తట్టుకుంటుంది. ఈరోజు మార్చి 4 సాయంత్రం 8 గంటల 10-15 నిమిషాలు అవుతుంది. ఈ టైంకి కూడా మందులు మానేసి రైతు నెల రోజులు అవుతుందండి, 32 రోజులు మందులు మానేసి. అయినా సరే ఈ తోట ఎలా ఉందో చూపిద్దాను మీకు. ఇప్పుడు ఇంత టైం తీసుకొని ఎఫర్ట్ తీసుకొని వచ్చాను. చూడండి, ఇదే శ్రీ సాయి సరపు నుంచి లావులో ద బెస్ట్ రకం. ఫార్మరు నీళ్లు మాత్రమే పెడుతున్నాడు, మందులు మాత్రం అస్సలు కొట్టట్లేదు. మానేసి ఫస్ట్ కటింగ్ పడింది, ఒక 5-6 క్వింటాలు అమ్ముకున్నాడు, 20 వేల మీద అమ్ముకున్నాడు. మానేసి 32 రోజులు అవుతుంది. 32 రోజులకు కూడా ఇప్పటికి కూడా నల్లికి బెండ్ అయిందా కాలేదు, వైరస్కి వచ్చిందా రాలేదు, కిందంతా వైఆర్ బ్యామలో గడ్డి అంతా చెట్టు ఎత్తుంది. కాపు కానీ ఇది 3వ కాపు అండి. మీరు చూస్తుంది 3వ కాపు, కింద 2వ కాపు ఉంది, ఫస్ట్ కటింగ్ అయిపోయింది. ఒకసారి చూద్దాం రండి. కాయ యొక్క విధానం, చెట్టు యొక్క విధానం ఇది ఇలా ఉంటుంది. ఆ చెట్టు చూడండి, ఆ చెట్టులో కాయలు ఇవన్నీ ఎలా వచ్చినాయి చూడండి. ఎంత మంచి వెరైటీ అయితే నేను మన ఛానల్లోకి పడదండి, లేకపోతే పడదు. మంచి వెరైటీ మాత్రమే పడిద్ది, లేకపోతే పడదు. మీకు కూడా చెప్తాను, వేస్ట్ వెరైటీలు చెప్పను. ఇది చూడండి, ఇది 3వ కటింగ్, 3వ కాపు. ఇది పచ్చికాయ పండింది, 2వ కాపు. ఒకసారి నా చెట్టు దేవని, ఆ చెట్టు పచ్చికాయలు చూడండి, ఆ చెట్టు కాయలు చూడండి. ఇటుపోయిన కొమ్మలు, చెట్టు చాలా బుషి వెరైటీ అండి, పెద్ద కొమ్మలు వస్తాయి. ప్రతి కొమ్మ చాలా గట్టిగా బలంగా ఉంటుంది. చూడండి అక్కడే ఉంది ఇంట్లో. చెట్టు చాలా బలంగా చాలా దృఢంగా ఉంటుంది. సో ఇంకో మేజర్ ఏంటంటే రేపు అధిక వర్షాల వల్లనో లేకుంటే ఒకసారి వాతావరణంలో తెగులు పండాకు తెగులు, కొమ్మకుళ్ళు తెగులు బాగా వస్తాయి. ఆ తెగులుని బ్రహ్మాండంగా తట్టుకుంటుంది. ఎందుకంటే కొమ్మ చూడండి ఎంత గట్టిగా ఉందో. కొమ్మ సన్నగుండి మెతకుంటే ముందు కొమ్మకుళ్ళు ఆగదు, కొమ్మకుళ్ళని బాగా తట్టుకుంటుంది కొమ్మ. ఎందుకంటే కొమ్మ బలంగా ఉంటుంది కాబట్టి. కొమ్మ వీక్గా ఉంటే, కొన్ని వెరైటీల్లో కొమ్మ వీక్గా ఉంటే అస్సలు కొమ్మకుళ్ళు వచ్చిందంటే ఆగదు, ఎన్ని మందులు కొట్టినా ఆగదు. ఆ చెట్టు చూడు ఎంత దగ్గర ఉందో కాపు. ఈ అదరి కొమ్మలు ఇంకా ఉన్నాయి, కొంచెం అట్టెల మధ్యలో. సో ఇదండి, మనకంటే మార్కెట్లో మనకి ఏదైతే ఆరుమూరకు ఉందో వాటి అన్నిటికీ ఆల్టర్నేషన్ చేసుకోవచ్చు. మనకి కాయ చూడండి ఎంత రంగు ఉందో. అడుగు
ఇది వయ్యారి బామ అంటే అంటే గడ్డి ఉంది కింద గడ్డి అంటే ఇది ఈ తెల్లదామకి బాగా ఆశ్రయం ఈ గడ్డి. అలాగే వయ్యారి బామ, పచ్చదామకి వీటన్నిటికీ పైన బంకకి ఆశ్రయం ఇచ్చే మొక్కలు ఇవన్నీ. మరి అలాంటి మొక్కలు ఉన్నా కానీ ఇప్పుడు చివరి కానీ చూడండి బెండ్ అయిందేమో లేదు, చివరి ఆకులు కూడా చూడండి ఎలా ఉన్నాయి. సో మరి కాపు చూడండి ఎలా ఉందో. కాపు చూడండి. కింద పండుగాయ ఎక్కడ డ్యామేజ్ లేదండి. సో ఇలాగ మనకి ఇలాగ మనకి ఇద్దరు గడ్డి ఉంది, ఇది పాములు ఉంది. ఇలాగ మనకి మరి మంచి వెరైటీలు ఉన్నప్పుడు మనం ఎందుకు యూట్యూబ్లో కానీ లేకపోతే ఏదైనా ఒక్క చెట్టే చూపించి దానికి అవసరమైతే దానికి పండుగలు కనబడకుండా అడ్డమైన ఆకులన్నీ కోసేసి చూపిస్తారు, ఎంత దగ్గర చూడండి అని. మనం అట్లా కాదు. అసలు చూడండి, ఇప్పుడు ఇది బాగా కనపడాలంటే కొన్ని ఆకులను తీసేస్తే మీకు బాగా ఫోటోకి వీడియోకి బాగా కనపడుద్ది. కానీ మనం అట్లా కాదు, చెట్టు వంచి కొమ్మలే అవసరమైతే అటు ఇటు తిప్పి చూపిస్తాను, కానీ ఆకులు వేయడానికి అసలు ఒప్పుకోను. ఎందుకంటే మన ఎండాకాలం మనం మోసం చేయగలుగుతాం. చూడండి ఎంత దగ్గర ఎంత వచ్చిందో చూడు. ఇది చూడు, అవి చూపించు అయ్యి ఆ చెట్లు కూడా చూపిస్తా అయ్యి. సో ఇది ఒకసారి. సో ఎట్లా అండి, మందులు వదిలేసినా కానీ ఇన్ని రోజులు ఉందంటే మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎన్ని చూసిన తర్వాత కాపు చూపించుకుంటే మీకు మీరేం చేయాలో చెప్తాను. ఈ రైతు అయితే జానికి ఒక మొక్క వేసాడు. ఇట్లా కాకుండా బలమైన నేల కావాలి, నీళ్ళ సౌకర్యం బాగా ఉండాలి మనకి. ఇంకా ఇట్లా మొక్కకు దూరం ఉండాలి. ఇది బుష్ వెరైటీ, చాలా బుష్ వెరైటీ. ప్రతి కొమ్మ చాలా స్ట్రాంగ్గా బలంగా మంచి భలే స్ట్రాంగ్గా ఉంటుంది. కాయ కూడా పచ్చికాయ గట్టిగా ఉంటుంది, గింజలు ఎక్కువ ఉంటాయి. ఇలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అధిక కొమ్మలు పెట్టినప్పుడు మొక్కకు దూరం లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం. అంటే అలాగని తాలు భయం ఉండదు. ఇటు అలాగని తాలు భయం ఉండదు. మీకు అధిక కొమ్మలు కావాలంటే, అధిక కాపు కావాలంటే మొక్క దూరం ఉండాలి కదా. దూరం అయితే బాగా గాలి తోలిద్ది, ఎండ తగిలితే క్రాప్ సెట్టింగ్ బాగుంటుంది. దూరం అయితే దగ్గర అయితే మాత్రం గాలి అడక క్రాప్ సెట్ పోత వచ్చినట్టు రాలిపోతూ ఉంటుంది. దానికి మందులు కొట్టలేక మనం చావాలి. ఇది పెట్టుబడి పెరుగుతూ ఉంటుంది. అందుకని దగ్గర వేసుకోకూడదు. అచ్చు 36 పెట్టుకోవాలి. అలాగే మొక్క దూరం 36, మొక్క దూరం 20 అంగుళాలు ఉండాలి. మొక్క దూరం 20 అంగుళాలు ఖచ్చితంగా ఉండాలి, ఉంటే మంచిది. చూడండి ఎంత కాపు, పచ్చికాయ మంచి నలుపు. ఇంకెందుకు భయం? వర్షాలు భయం ఉంటుందా? తాలు భయం ఉందా? లేదు. చూడండి చివరి కొమ్మలు కూడా ఎంత బాగా కాసినాయి. కాల్షియం లోపం కనపడిందండి ఇప్పుడు నాకు. ఇది కాల్షియం లోపం, కొద్దిగా పురుగు కూడా కొట్టింది. సో ఈ లోపాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మన ఫార్మరు మంచోడే, మందులు ఆపేశాడు అంతే, దానికి తప్ప మరొక రీజన్ లేదులే. మంచి డబ్బులు వచ్చినాయి. ఈ ఫార్మర్ గట్టి ఫార్మర్లే, దాదాపు మంచి దిగుబడి తీశాడు. మంచి క్వింటాలు మంచి రేట్లు అమ్ముకున్నాడు. కాల్షియం కొట్టాలన్నా, కాల్షియం కొడితే ఆ పసుపుకాయలు అనేది ఆగిపోద్ది. ఒక ప్యాకెట్ కాల్షియం తెచ్చి చూడండి. అన్ని మొక్కలు, అన్ని చెట్లు, ఏ చెట్టు డిఫరెంట్గా లేదండి. అన్ని ఇది సైజు, పర్ఫెక్ట్ సైజు. ఈ సైజు వచ్చింది మనకి. అందుకనే బలమైన నేల చూసుకోండి. మీరు తేలికపాటి నేల అయినా బలం పెట్టుకోండి. అది దిక్కులోని డిఏపి మనం చల్లుకుంటే మరింత బాగుంటుంది. ఇక్కడేంటంటే మరి అన్నీ వదిలేసారులే, ఫార్మర్ అన్నీ వదిలేసాడు. వదిలేసిన తోటలో చెప్పేయాలి. బాగా చేసిన తోటకాడికి పోయి ఒక మంచి ఫార్మరు ఎకరానికి 2 లక్షలు పెట్టుబడి పెట్టి లేపిన తోటకాడికి పోయి అబ్బో మామూలు ఉరుము తిరుమని చెప్తే రేపు అది మీకు కనబడకపోతే చాలా సమస్యలు వచ్చి మీరు నన్ను తిట్టుకుంటారు. యావరేజ్ మెయింటెనెన్స్, లైట్ మెయింటెనెన్స్, తక్కువ పెట్టుబడి పెట్టిన రైతు కాడ సక్సెస్ అయిన విత్తనమే బెస్ట్ విత్తనం. ఎస్ఆర్ నో బాయ్, అది రైతు కాడ సక్సెస్ యావరేజ్ మెయింటెనెన్స్. చూడండి అసలు మెయింటెనెన్స్ యావరేజ్, వదిలేసి 4 రోజులు. అర్థమవుతుంది కదా. అది వెరైటీ యొక్క గొప్పతనం మనకు కనపడాలంటే ఇవే పాయింట్లు మనకి.
కావాలంటే మీరు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ కంపెనీ అయినా కానీ ఎట్టన్నా కానీ వాళ్ళు అమ్మితే ఒక 1000 మందికి అమ్మినా 2000 మందికి అమ్మినా ఫీల్డ్కి వచ్చేసరికి దోలాడుకుంటూ ఉంటారు. మీకు తెలియని విషయం కాదు, ఇది ఫార్మర్గా నేను ఓపెన్ చెప్తున్నాను. అట్టే పైకి సరిపోయింది. ఫీల్డ్ కంటే దోలాడుకుంటూ ఉంటారు. మరి మినిమం ఒక 1000 మందికి అమ్మినప్పుడు మనకు ఫీల్డ్స్ ఎన్ని ఉండాలి? మినిమం 800 ఉండాలి. ఎందుకంటే 80% సక్సెస్ సీడ్ ఈజ్ ద బెస్ట్ సీడ్ ఇన్ మార్కెట్. మరి 800 ఫీల్డ్ ఉండాలి, 800 ఎకరాలు ఉండాలి. మరి మరి ఎందుకు దొలాడుకుంటారు? ఒక కంపెనీకి వచ్చి, ఒక వెరైటీకి వచ్చి ఎందుకు ఫీల్డ్స్ దొరకవంటే కారణాలు చాలా ఉంటాయి. కంపెనీలు తప్పు కాదు. ఒకటి, పరామరిక ఉండదు. ఏ సీడ్కి, ఏ రకానికి ఏ విధానమైన అంటే కొత్త పద్ధతులు ఏం పాటించాలి, ఫార్మర్కి మందుల షెడ్యూల్ అని చెప్పాలి, మన విత్తనానికి ఖర్చు ఎంత పెట్టుకోవాలి, ఎంత ఎప్పుడెప్పుడు మందులు కొట్టాలి, వెరైటీ యొక్క గొప్పతనం ఏందని ప్రతి రైతుకి చెప్పాలి. ఫాలోపింగ్ ఉండాలి. అది ఎక్కడా ఉండదు. మనకు మాత్రం నేను చెప్తూనే ఉంటాను. ప్రతి సీడ్ సెలెక్ట్ చేసి, ఇది ఒక కొమ్మే, ఇటు కొమ్మలు కూడా ఉన్నాయి. ఇది ఏంది అడబోయి చిన్న పైకి వెళ్దాం. అంటే ఇట నీకు కొద్ది ఇక్కడ దాకా వెళ్ళి ఇంకొచ్చేస్తాం. చూడండి, ఇది ఎటు వస్తున్నాను. ఇది చూడండి, అంటే కాపు బేరింగ్ చూపిస్తున్నా, విధానం చూపిస్తున్నా. కాపు దగ్గర దూరం అనేది చూపిస్తున్నాను నేను. అక్కడ ఎక్కడ కాదు, అన్ని చోట్ల బాగుండాలి. ఆ పైన వచ్చేసి చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి. మనం కొంచెం వెనకాల ఇదొకసారి రైట్ సైడ్ చూపించేసి చూడండి. ప్రతి చెట్టు, ఏ చెట్టు, ఒక చెట్టు అట్ట కాదు, ఒక చెట్టు ఎట్ట కాదు, అన్ని చెట్లకి ఇంత గడ్డిలో కూడా తగ్గనంటుందా. అప్పు 149, ఏపీయు 149. మన రైతులు దీనికి ఒక పేరు పెట్టారు, అప్పు 149. అంటే అప్పులు తెచ్చే వెరైటీ అని చెప్పారు. అంటే వాళ్ళకి ఇంగ్లీషు అట్ట కలిపారు. పురుగు కూడా ఉంది, కాయ కొట్టేస్తుందన్న. పురుగు ఉంది, మరి గడ్డి ఉంటే పురుగు వచ్చింది కదా. వాస్తవంగా అయితే ఈ స్థాయిలో పండదు ఇక ఈ సైజు మీద, కానీ కొంచెం సైజు వచ్చింది. ఫెర్టిలైజర్ లేక సైజు తగ్గింది. మెయింటైన్ పరామరిక లేక, మందు కట్టలు లేక, డ్రిప్పులో వాటర్ సాల్యుబుల్, ఇది డ్రిప్ అండి, డ్రిప్పులో వాటర్ సాల్యుబుల్ వదలక మీరేం చేస్తారంటే, ఏ నేల ఎంచుకున్నా సరే బలమైన నేల ఎంచుకోండి. బలం తక్కువ నేల ఎంచుకున్నా సరే బలం పెట్టండి. చిత్ర కూడా ఎంత బాగా కాసిందో మనకి చూపించే ఉంటాను, మీకు చూసే ఉంటారు. ఆ చిత్ర కంపెనీ అండి, శ్రీ సాయి స్వరూప కంపెనీ, మనకి ఏపీ 149. డ్యామ్ షూర్గా చెప్తున్నాను, తాలు భయం ఉండదు, కాపు వైరస్ భయం ఉండదు, నల్లిని పిచ్చగా తట్టుకుంటుంది. మార్చి 4 కూడా నల్లికి వంగకుండా బెండ్ అవ్వకుండా మగోళ్ళలాగా ఉందంటే దట్ ఈజ్ రీజన్ ఆఫ్ సీడ్ కెపాసిటీ. ఫార్మర్ కెపాసిటీ కూడా చెప్పేవాడిని, కానీ ఫార్మర్ మందులు ఆపి నెల అవుతుంది, నేను చెప్పలేను ఫార్మర్ గురించి, అంతే కదా. అబ్బో చూడండి, కొమ్మ గట్టి కొమ్మ అండి, తాలుకి కొమ్మ కొలుడికి నంబర్ 1 తట్టుకుంటుంది. కోతకూలి బాగుంది. నేను చెప్తాను ఎంప్లాయ్, ఇప్పుడు ఈ చేను రైతు గురించి ఎంప్లాయ్, వాళ్ళ బ్రదర్, సొంత బ్రదర్ ఎంప్లాయ్.
చూసారండి ఎంత కాపు. ఒక కొమ్మే ఇది, ఒక చెట్టుకు కొమ్మని చూపించాను మీకు. కింద నుంచి కొమ్మలు ఉంటే కింద నుంచి కాపు ఉంటుంది. పైకి మీరు పైన చూసే, ఎందుకంటే కింద కాపు అయిపోయింది కాబట్టి మీకు కటింగ్ పడింది కాబట్టి మీకు కింద కాపు కింద కొమ్మలకు లేవు కాయలు. ఇది ఇంత దగ్గర కాపు ఎక్కడ చూసుంటారు చెప్పండి. లావుల్లో ఉంటుందిలే కానీ వానలు పడి తాళ అవుతాయి. మరి లావుల్లో మనకి పచ్చికాయ నలుపులో ఉండి ఇంత దగ్గర కాపు కొమ్మ గట్టిగా ఉన్నప్పుడు ఇక మీకు అర్థమై ఉండాలి. మీరు వాస్తవంగా అయితే ఇది మీరు ఫార్మర్స్ కాబట్టి మీరు చెట్టుని చూడగానే చెప్పేయాలి ఇది తట్టుకుంటుందా లేదా, అన్న అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా అనేది. ఈ యాంగిల్ ఎట్టండి. చేసి పాడు చేసి ఇప్పుడు కంటిన్యూ కదా. సో ఇప్పుడు నేను చేసినటువంటి ఫార్మర్ యొక్క బ్రదర్, సొంత బ్రదరు, ఈ సొంత బ్రదర్ మాటల్లో కూడా విందాము. ఈ సొంత బ్రదర్ ఏంటంటే ఈ కంపెనీ శ్రీ సాయేశ్వర కంపెనీ ఎంప్లాయీ అండి. ఈ ఏరియాలో మొత్తం ఎదురుగా చూసుకుంటాడు. మంచి ఎంప్లాయ్, ఎందుకంటే చాలా సావధానంగా ఉంటాడు, సాఫ్ట్గా ఉంటాడు. ఎంప్లాయీలో పొగరబోత్తనాన్ని చాలామంది చేశాను చాలా కంపెనీలో నుంచి. రిసీవ్ బాగానే చేసుకుంటారు ఒకసారి, తర్వాత మళ్ళీ మన సెకండ్ విజిటింగ్, థర్డ్ విజిటింగ్, ఫోర్త్ విజిటింగ్. నేను 4-5 సార్లు 10 సార్లు వస్తానని వెళ్ళినప్పుడు మననే కాదు ఎవరు వెళ్ళినా సరే ఇసుకుంటారు. బట్ మన ఎంప్లాయీ అటువంటి ఎంప్లాయీ కాదు, ద బెస్ట్ ఎంప్లాయీ నేను అనుకున్నాను. ఎంప్లాయీలో బెస్ట్ ఎంప్లాయీ అనుకున్నాను. ఎందుకంటే అన్ని కంపెనీలు ఈ 4-5 ఏళ్లలో మనం అందులో 15 ఏళ్ళు పెట్టి చూస్తాం ఈ మార్కెట్లో ఉన్నాం. ఈ 3 ఏళ్లలో మన యూట్యూబ్ ఛానల్ పెట్టి 3 ఏళ్ళు అంతకుముందు తిరుగుతూ ఉంటాను. బట్ యూట్యూబ్ ఛానల్స్ నుంచి కంపెనీలు మనకు రావడం, మనల్ని తిప్పడం, నచ్చిని చేయడం, నచ్చని వదిలేసే పరిస్థితులు చూశాను, మీరు కూడా విన్నారు. బట్ ఈ సంవత్సరం 25లో ఈ శ్రీ సాయేశ్వర కంపెనీ నుంచి ఈ ఎంప్లాయీని నాకు పరిచయం దగ్గర నుంచి చాలా సాఫ్ట్గా, కూల్గా, సావధానంగా సమాధానం చెప్తూ ఉంటాడండి. అందుకని నేను ఎంప్లాయీ వాయిస్ ఎప్పుడు ఇవ్వలేదు, బట్ ఇప్పుడు ఇస్తున్నాను. ఎంప్లాయీ వాయిస్ మీకు పరిచయం కోసం ఇస్తున్నాను. ఎందుకంటే మీరు నమ్మరు, ఎంప్లాయీలు అయితే ఎవరైనా వాళ్ళ కంపెనీలు చేసే అంటే అన్నం పెడుతుంది కాబట్టి, జాబ్ ఇచ్చింది కాబట్టి పక్కాగా అది 80% బాగున్నా 100కి 150% బాగుందని చెప్తారని మీకు తెలుసు, నాకు తెలుసు. అందుకని ఎప్పుడు నేను ఎంప్లాయీ వాయిస్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నానంటే పర్ఫెక్ట్నెస్ ఉంది, సాఫ్ట్ ఉంది, నిజం ఉన్నట్టే చెప్తాడు, అబద్ధాలు ఎప్పుడు చెప్పడు. ఆ నిజం చెప్పినప్పుడైనా అబద్ధం చెప్పినప్పుడు దాన్ని నేను 2 రోజులకోసారి 3 రోజులకోసారి మార్చి అడుగుతూ ఉంటాను. అదే ప్రశ్న, ఎప్పుడు తడబాట్లేదు. ఉన్నదే అప్పుడు ఏదో చెప్తాడు, తర్వాత కూడా అదే చెప్తాడు. ఎందుకంటే అబద్ధం అప్పుడు చెప్తే 3 రోజుల తర్వాత 4 రోజులు నేను అడిగినప్పుడు సేమ్ ఆ రోజు చెప్పిన మాట రాదు అబద్ధం చెప్తే. బట్ నిద్రలో లేపి అడిగినా, ఎర్లీ మార్నింగ్ అడిగినా, ఎప్పుడు వస్తానని చెప్పినా, ఇక్కడ ఏ మందులు కొట్టాడు, ఈ రైతు పేరు అన్నీ కరెక్ట్గానే చెప్పుకుంటూ కాబట్టి ద బెస్ట్ ఎంప్లాయీగా నేనైతే రికగ్నైజ్ చేశానంటే గుర్తించాను. అందుకని ఒకసారి ఎంప్లాయీ మాటలు విందాము. ఈ ఎంప్లాయీ ఓకే. నమస్తే అన్న. నమస్తే అన్న. థ్యాంక్ యూ ఫర్ బెస్ట్ ఎంప్లాయీ. నమ్మకమైన ఎంప్లాయీ లేరు ఏ రోజుల్లో. నా కింద కూడా ఎంప్లాయీస్ ఉన్నారులే కానీ మనం వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తారు, వెళ్ళిన తర్వాత తొక్కడం కూడా జరుగుతుంది. బట్ మీరు అలా లేదు. ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే 1 మంత్ అవుతుంది కదా మన రిలేషన్? 1 మంత్ ఉంది. 1 మంత్ నుంచి కూడా అంతే, 1 మంత్ నుంచి కూడా మంచిగానే ఉన్నాడు. మంచి మాటలు, మంచి నిజాలు చెప్తాడు. అది ఒకటి నాకు నచ్చింది. ఇది మనం ఈ అన్న తరపున ఇలా ఓన్ బ్రదర్ ఎంత వేసాడు ఒక మాటలో విని తర్వాత AP 149కి వద్దాము. మీ సొంతాన్ని ఎన్ని ఎకరాలు వేస్తారు? 4.5 ఎకరాలు. 4 ఎకరాలు. అందులో ఏమేమి రకాలు వేస్తారు అన్న? 2.5 ఎకరాలేమో ఇంద్రాఫై వేశారు, 2 ఎకరాలేమో మామూలుగా ఇది చిత్ర వేసాడు. అందులో ఒక 40 సెంట్లేమో ఏపీయు 149 వేసాడు. ఈ AP 149 వేసాడు. ఇప్పుడు మీ పొలంలో మనం వీడియో చేస్తాం, అన్నగారి పొలంలో. సో ఫస్ట్ కటింగ్ అయిపోయింది, అమ్ముకున్నారు. ఎంత పడింది అన్న? ఫస్ట్ కటింగ్ 21 పడ్డది అన్న. ఎన్ని గంటలు? 5 గంటలు అయినాయి. 5 గంటలు అయినాయి. 21 పడింది. ఆ రోజు మనం యాడ్లో చేసిన అన్నగారిది ఇంద్రా 5 మీద చేసాం. అవును, చిత్రాజ్ చేయలేదు. తర్వాత ఇప్పుడు AP 149లో ఉన్నాము. ఈ 40 సెంట్లో ఫస్ట్ కటింగ్ 5 గంటలు వచ్చింది, 21 పడింది. తర్వాత ఇప్పుడు నేను ఎన్నిసార్లు వచ్చి ఉంటా ఇక్కడికి?
ఇది ఐదోసారి అన్న. ఐదోసారి రావడం. వచ్చినప్పుడల్లా చాలా అద్భుతంగా ఉంది, ఇప్పుడు ఇంకా అద్భుతంగా ఉంది. అవును. సో మరి మీ అన్నగారికి మీరు మెయింటెనెన్స్ ఏ విధంగా చెప్పారు, చెప్తే విన్నాడా లేదా చెప్పు, ఈ మన రైతులు చెప్పు. లేదు, ఏం లేదన్న. ఎప్పటి నుంచి లేదు మందులు మానేసి ఎన్ని రోజులు అవుతుంది? జనవరి నెల నుంచి మందులు మానేసిండు. జనవరి నుంచి మందులు మానేసిండు. ఎందుకని? ఇంకా పొట్టిన కాయలే ఎండలు ముదులుతారు కదా, ఇంకా ఎండ ఇది హీట్ అనేది ఉష్ణోగ్రత పెరిగితే ఇంకా కాయదు అనేది వీళ్ళు ఈ లొకాలిటీ ఎర్రగొండపాలెం ఏరియా ఫార్మర్స్ అంతా ఈ అపోహ ఏం స్విచ్ ఆఫ్ అయింది, ఛార్జింగ్ అయిపోయిందా? 60లో పెట్టు. 1% ఉంది దీని నుంచి.